పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ దాడి జరుగుతుంది అని, వాళ్ళు సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. తల్లిదండ్రులుగా ఆ బిహేవియర్ను మనం గమనించాలి. ఏ మార్పు వస్తుంది? సడన్గా పిల్లలు ఒంటరిగా ఉండిపోతారు. అంతవరకు కలుపుకోలుగా తిరిగిన పిల్లలందరూ కూడా ఒంటరిగా మారిపోతారు. మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి సడన్గా. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపం అవుతారు. సో అదేవిధంగా ఏ వ్యక్తితోనైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తికి తాలూకా ఇచ్చిన ఫోను, మనీ, వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పడం బంద్ చేస్తారు. గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే భయం వచ్చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? చాలా కేసుల్లో మేము చూసాము. వాడంటే పిచ్చి పిచ్చిగా భయపడిపోతారు పిల్లలు. రాత్రి కళల్లో వస్తారు, పీడ కళల్లో, దాన్ని నైట్ మేర్స్ అంటాం మనం. అదేవిధంగా ఆ పక్క మీదనే, బెడ్ మీదనే యూరిన్ పోసుకోవడం, యూరినేట్ చేయడం. సో ఇవన్నీ కూడా భయంతో చేస్తూ ఉంటారు, నిద్రలోనే కలవరిస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో దగ్గర ఈ దాడికి గురవుతున్నట్టుగా మనం గమనించాలి. అదేవిధంగా ఈ డబ్బు, ఫోన్లు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏవైతే ఇచ్చారో ఆ గిఫ్ట్స్ను పిల్లలు దాచిపెట్టుకుంటారు ఈ తల్లిదండ్రులు తెలియకుండా. ఎందుకంటే మా మమ్మీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి, మా డాడీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి. ఆ విధమైన బిహేవియర్ మీ లోపల అంటే మన పిల్లల లోపల కనిపిస్తుంది అంటే మనం వెంటనే శంకించాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ప్రశ్నించాలి. పిల్లలను కన్ఫ్రంట్ చేయాలి, ప్రేమగా లాలించి కన్ఫ్రంట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అంతకుముందు పిల్లలు చాలా కలుపుగోలుగా ఒకరింట్లోకి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక షాప్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఆ దాడి జరిగిన విషయం తెలిసే వరకే, అమ్మో వీడి దగ్గరికి పోతే మాత్రం నా బతుకు ఖతమైపోతుంది అని చెప్పేసి పిల్లలు వాడంటేనే భయపడతారు. ఆ ఇంట్లోకి పోవాలంటేనే భయపడతారు. ఆ ఇంట్లోకి పోవాలంటే ఆ వ్యక్తి పేరు తీస్తేనే భయపడిపోతారు, చాలా దూరం అయిపోతారు. సో ఆ విధంగా అవసరం అనుకుంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో చేయి కోసుకుంటారు, ఆత్మహత్య యత్నం కూడా చేస్తారు పిల్లలు. అంత సీరియస్గా ఈ వ్యవహారం ఉంటుంది. అందుకొరకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, నేను తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఏంటంటే, పిల్లలు ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు చెప్పే సైకలాజికల్ సేఫ్టీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సైకలాజికల్ సేఫ్టీ, మనోబలాన్ని, స్వేచ్ఛను మనము ఇవ్వాలి. ఇఫ్ యూ సీ సంథింగ్, డూ సంథింగ్, టెల్ సమ్వన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇఫ్ యూ సీ సంథింగ్, సే సంథింగ్, టెల్ సమ్వన్. దట్ సమ్వన్ కుడ్ బి యువర్ ఫ్రెండ్. ఈ ఖమ్మం కేసులో అయితే ఆ అమ్మాయి మామయ్య, ఆ మామయ్యకు ఈ విషయాలు కొంత ఆ వ్యక్తి వాళ్ళ తల్లి ఆ మామయ్యతో షేర్ చేసుకోవడం, షేర్ చేసుకున్న తర్వాత అతను పోలీసులతో అంతా షేర్ చేసుకోవడం, ఇవన్నీ తెలుసు. అంటే ఎవరో ఒక క్లోజ్గా ఉండే వ్యక్తికి తప్పకుండా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఇంతకుముందు పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో ఆ బాధితురాలు తన తల్లితో షేర్ చేసుకున్నది. సో అదేవిధంగా ఈ విషయాలు మనతో పిల్లలు షేర్ చేసుకునే విధంగా మనము వాళ్ళకి ఆ సైకలాజికల్ సేఫ్టీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఆ నేరం కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏదైనా అఘాయిత్యానికి కూడా పాల్పడే ప్రమాదం ఉన్నది. అందుకొరకు దీని గురించి చాలా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లలతో ఓపెన్గా చర్చించాలి. ఇక తెలంగాణలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనే విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు చెప్పారు, నేను విద్యాశాఖ కావాలని తీసుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్య మీరు ఏ విద్య చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నారో అది మీ పార్టీలకు తెలుసు, గాంధీ భవన్కి తెలుసు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఇటీవల ఒక న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు 4000 స్కూల్స్ మూసేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది అర్జెంటుగా 4000 స్కూళ్ళు మూసేయాలన్న ఈ దురాలోచన బంద్ పెట్టి మీరు దయచేసి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, స్కూళ్ళల్లో 4000 స్కూళ్ళు చేస్తానని చెప్పేసి, చాలా స్కూళ్ళు తీస్తానని చెప్పేసి 4000 స్కూల్గా మారుస్తానని చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్కూళ్ళు బంద్ చేయడం మానేసి మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిందంటే, స్కూళ్ళల్లో ఈ పోక్సోకు సంబంధించిన నేరాలకు సంబంధించి కరికులం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 అంటే ఆ టైంకు పిల్లలకు